శ్రీకాకుళం జిల్లా టెక్కెలి మూలపేట పోర్టు నిర్మాణ పనులను మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2025 జూన్ 12 నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పోర్టు ప్రారంభిస్తామని వివరించారు. శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తామని, మూలపేట పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతుల అవకాశాలు వృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలు నివారించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. చెందాలనేది ప్రధానమైనటువంటి కోరిక. అందులో భాగంగా 2014-19వ సంవత్సరంలో భావనపాడు పోర్టు మంజూరు చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, టెండర్లు పిలిచి ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతలో ప్రభుత్వం మారింది. భావనపాడు పేరు మార్చి మూలపేటకి పోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే నేను మొత్తం రివ్యూ చేసి పోర్ట్ అంతా కూడా పరిశీలన చేశాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, ప్రజాప్రతినిధులందరం కూడా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ కార్యక్రమం. ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని కొనసాగించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉండాలి. అది అమలు చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎంత నష్టపోయామో మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు